హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చూపిపోతున్నాను. అన్నం మిగిలిపోయిన, నైట్ అన్నం మిగిలిన మార్నింగ్ చేసుకోవచ్చు. మనకి ఇలా పొడి పొడిగా అన్నం వండి పెట్టేసుకొని ఒక గిన్నెలో తీసేసుకున్నాను. ఇగోండి మన దగ్గర ఉన్న యూనిట్స్తోనే నేను చేసుకుంటున్నాను. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొంచెం క్యాబేజీ కట్ చేసి, కొత్తిమీర, ఉల్లికాడ, 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. మనం ఉన్న వాటితోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా యాడ్ చేసుకోవాలంటే క్యారెట్, ఇంకా బీనీస్ కూడా వేసుకోవచ్చు. మనకున్న దాంట్లోనే మనం ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ గిన్నెలో ఉన్న రైస్కి నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పిల్లలకి మార్నింగ్ పూట లంచ్ బాక్సుల్లో కూడా పెట్టుకోవచ్చు కదా. మనకు నైట్ అన్నం మిగిలింది అనుకోండి, బ్రేక్ఫాస్ట్గా కూడా మధ్యాహ్నం చేసేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది ఇంకా చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఇదిగోండి, ఆల్రెడీ గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసి 1.5 స్పూన్ ఆయిల్ వేసేసాను. కొంచెం జీలకర్ర వేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి తర్వాత కొంచెం కరివేపాకు, మనం పచ్చిమిర్చి, ఆనియన్స్ ఈ ఒక్క 2 నిమిషాలు వేయించుకున్నాక తర్వాత క్యారెట్ వేయటం లేదు. క్యారెట్ వేసుకుంటే క్యారెట్ బీన్స్ వేసుకుంటే కూడా బాగుంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్లో. ఇక కొంచెం ఒక 5 నిమిషాలు తర్వాత వచ్చేసి క్యాబేజీ కూడా వేసేసాను. దీంట్లో లైట్గా సాల్ట్ వేసుకోండి. చిక్కుడు కొంచెం పసుపు వేసుకోండి. కలర్ కావాలన్నట్టు పసుపు, లేదంటే వైట్గానే ఉంటే అట్లాగే తినవచ్చు. కొంచెం కలర్ కోసం యాడ్ చేశాను. ఇంకా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఎగ్స్ కొట్టేసేసి ఎగ్స్ వేసేసుకుంటే నేను తీసుకున్న రైస్కి 2 ఎగ్గులు తీసుకుంటున్నాను. వేస్తాను. మనం ఏం పచ్చిమిరపకాయలు వేస్తాం, దీంట్లో మిరియాల పొడి వేస్తాము, గరం మసాలా పొడి, అంతే. మీరు కోడిగుడ్డట్టు ముందుగానే వేసుకొని చేసుకున్నా బాగుంటుంది. నేను ఇంకా దీంట్లో డైరెక్ట్గా వేసేసాను ఈరోజు. ఇప్పుడు ఇంకా రైస్ వేసుకోవడం, మనం కొంచెం పొడిగా చూసేసుకోవడమే. ఉండలేకుండా చేసుకోవాలి. కదా మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని, ఇప్పుడు సాల్ట్ ఆల్రెడీ దాంట్లో వేసాము. కొంచెం సాల్ట్, మళ్ళీ ఒకసారి ఇప్పుడు వచ్చేసి మిరియాల పొడి వేసేసుకున్నాం. తర్వాత మిరియాలు మొత్తం, ఇంకా మిరప్పొడి ఏమీ లేదు, దీన్ని వేసింది ఓన్లీ మిరియాల పొడి. ఇంకా లాస్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఆనియన్, ఉల్లికాడలు, కొత్తిమీర, మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా మిరియాలకు ఇంకా మనం వేసినన్ని కరెక్ట్గా సరిపోతాయి. చాలా సింపుల్గా చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్
మా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఇలా చేసి ఇచ్చేసినా కూడా పిల్లలకు మార్నింగ్ టిఫిన్ ఇష్టం లేనప్పుడు ఇలా చేసేసుకుంటే తొందరగా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. చాలా బాగా పనికొస్తుంది కదా, ఈజీగా చేసేసుకో. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న వాటిలో 2 వస్తువులు ఉన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఏమైనా అవసరం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈరోజు వచ్చేసి నేను చేసుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా